యజ్ఞోపవీతం ధరించినట్టుగా లేదంటే మాల ధరించినట్టుగా వస్తుంది ఇలా చూడండి. మాల ఆయన మెడలో మాల వేసుకొని వస్తారు. ఇది లింగమే. ఇవన్నీ సాలగ్రామాలు, అంటే విష్ణు రూపాలు. ఇవన్నీ శివలింగం. గండకి నదిలో శివలింగం ఇలా దొరుకుతుంది, ఇలా ఉంటాయి శివలింగం. ఓకేనా? తెలియక మనం రాళ్ళు అనుకుంటాం. ఇది గణేశలింగం, ఇది రుద్రాక్ష శివస్వరూపం. ఇవన్నీ రుద్రాక్షలు శివస్వరూపం. ఇవన్నీ ఇది స్ఫటికలింగం అంటారు. సూర్యలింగం, సూర్యలింగం అంటారు. ఇలాంటివి ఉన్నవన్నీ స్ఫటికలింగాలు, సూర్యలింగం అంటారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది స్ఫటికలింగం, సూర్యలింగం. ఇది స్ఫటికలింగమే. సూర్యోపాసన చేసేవాళ్ళు ఈ లింగాలు పెట్టుకుంటారు ఇంట్లో, హెల్త్ ఇష్యూస్ అట్లా. ఇగో ఇది కూడా స్ఫటికలింగం, సూర్యలింగమే, కానీ లింగాకారంలో ఉంది కాబట్టి శివలింగం అంటారు. ఇప్పుడు మెయిన్గా మిగతా విగ్రహాలన్నీ, ఇది కృష్ణలింగం, సరస్వతి లింగం అంటారు. దీన్ని కూడా ఇలా రౌండ్ ఉంది కృష్ణలింగం, ఇది సరస్వతి లింగం అంటారు. ఇప్పుడు పంచాయతనాలు మెయిన్. ఇది విష్ణులింగం లేదంటే నృసింహలింగం. విష్ణుమూర్తి అవతారంగా ఏదైనా తీసుకున్నా నృసింహస్వామి, లేదంటే ఇది పెట్టుకోవచ్చు విష్ణుమూర్తి బదులుగా. ఇది నృసింహస్వామి ఎందుకన్నారంటే ఇక్కడ లోపల స్తంభం ఉంది, లోపల నోరు ఉంది చూడండి. అవునా? నృసింహస్వామి లింగం అలా ఉంటుంది. ఇది అమ్మవారు మెరుస్తూ ఉంటారు, మైకలా ఇలా మెరుస్తున్నారు చూడండి. అమ్మవారు లింగంగా ఉంటే ఇలా లింగ స్వరూపంగా అంబిక అంటారు. ఇప్పుడు గంట అవసరం లేదన్న, గంట పక్కన పెట్టుకోండి. వినాయకుడు ఎర్రగా ఉంటాడు ఇలా, వినాయకుడు. ఇది గణేశలింగం పంచాయతనాలు. ఇది మళ్ళీ సూర్యలింగం. మధ్యలో ఇది అరుణాచల లింగం. నేను అక్కడ పోయినప్పుడు స్వామి ఇచ్చారని ఇలా పెట్టుకున్నా. శివుడు బదులుగా ఇది పెట్టుకున్నా. ఇది అరుణాచల లింగం. దాని బదులుగా ఏ లింగం అన్నా పెట్టుకోవచ్చు, శివలింగం. ఇది కూడా పెట్టచ్చు ఇక్కడ. ఇది పంచాయతనాలు. ఈ 5 ఇంట్లో ఉంటే చాలు. మెల్లగా ఒక్కొక్కటి జాయిన్ చేసుకుని 5 చేసుకోవాలి. అర్థమైనా? అందరు ముట్టుకున్నారా? ఇంకెవరు ముట్టుకోవాల్సిన ఉన్నారా? గంధం పెట్టేస్తా. ఏది కావాలి? మరి నువ్వు అన్ని ముట్టుకుంటారా? అని పట్టుకో.